హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో స్వీట్ అండి. స్వీట్ చేసుకున్నాను. ఇంట్లో తినేదానికి ఏమీ లేవండి. ఏమీ లేనప్పుడు మనం ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్వీట్ చేసుకోవచ్చు. అయితే నేను రవ్వతో చేశాను. చాలా బాగా వచ్చిందండి. రవ్వ, పాలు, చక్కెరతో చేశాను. చాలా టేస్టీగా ఉంది. అసలు తింటే కాసేపట్లో అయిపోద్దండి. ఓ 15 నిమిషాలతో అయిపోద్ది. దోశ వేసుకున్నంత టైప్లో అయిపోద్దండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే. నేనైతే ఏం పేరు పెట్టాలో తెలియక స్వీట్ రెసిపీ అని చెప్పాను. ఈ స్వీట్ రెసిపీ చేసుకోవడం దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఫస్ట్ తీసుకున్నానండి. టీ గ్లాసు 1.5 గ్లాసు తీసుకున్నాను. ఈ గ్లాస్తో నేను గోధుమ రవ్వ ఈ 1.5 గ్లాస్ తీసుకొని చక్కగా మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా అంటే కొంచెం మరీ పొడి కాకుండా కొంచెం రవ్వలాగా పట్టేసుకోవాలి. ఇది కొంచెం లావు ఉంటుంది కదా రవ్వ. మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత మనం ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ అంటాం చూడు, సూజీ రవ్వ అంటాము. ఆ రవ్వను కూడా ఒక 3/4 గ్లాసుకి తీసుకున్నాను, ఈ టీ గ్లాస్తోనే. ఇప్పుడు ఈ రెండు అయితే కలిపేసేసేయాలి. తర్వాత దీంట్లోనే కొంచెం వంట సోడా చిటికెడంతా ఉప్పు కూడా వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి రవ్వ. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో 3 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని సగ్గేట కలిపేసుకోవాలి చక్కెర కరిగిందాక. చక్కెర కరిగాక ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను తేనె వేసుకోవాలి. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. నేను పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి స్పూన్ వేసేసాను. తేనె వేసుకోవడం వల్ల చాలా రుచిగా అవద్దండి అట్టు అయితే. ఇంకా దీంట్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ మనం వంటలకు వాడుకుంటాం కదా, అది 2 స్పూన్లు వేసుకొని చిటికెడంత యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. చక్కెర కరిగినాక ఆ పాలు తీసుకొని వచ్చి ఈ రవ్వలో పోసి కలిపేసేసుకోవాలి. ఇది రవ్వ కదండి, కొంచెం ఎక్కువైనా కూడా కొద్దిగా పోసుకుంటా కలుపుకోండి. రవ్వ కాబట్టి లాస్ట్కి నానిపోయిద్ది, సరిపోయిద్ది. తర్వాత నేను మా ఇంట్లో జీడిపప్పు, బాదం పప్పు ఉంటే కొంచెం కచ్చాపచ్చగా దంచి ఆ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మనం స్వీట్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతాయి, బాగుంటుందని. ఇంకొంచెం యాలకుల పొడి కూడా వేసానండి దీంట్లో. స్మెల్కి అదే మనకు బాగుంటుంది. చక్కగా 2 నిమిషాలు ఆడపెట్టుకుంటే మొత్తం నానిపోద్దండి. పాలల్ని పోసి కలిపి ఆడపెట్టేసాను 2 నిమిషాలు. చూడండి ఎలా ఉబ్బిందో పిండి. కొంచెం చిటికెడంత వంట సోడా వేస్తే బాగా ఇట్లా వచ్చేస్తుందండి, బురుగుగా పిండి అనేది. పాలకి బాగా నానిపోద్ది. ఇప్పుడైతే మనకి దోస పెంకులు ఉంటాయి కదా మన ఇంట్లో, ఈ దోస పెంకులో కొంచెం ఆయిల్ వేసుకొని, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ వేసుకోవాలి. ఈ పెంక అంతా కూడా ఇట్లా పూసేసుకోవాలి. ఆయిల్ అనేది చక్కగా పూసిన తర్వాత ఇది చూడండి, ఈ నానబెట్టుకున్న పిండిని అయితే దీని మీద ఇలా వేసేసుకొని మొత్తం మన దోశలాగా ఎట్లా అంటామో చుట్టూ చదం చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా చేసేసుకోవాలండి. నేనైతే ఇలా చేసేసాను. తర్వాత ఇలా చేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మంట పెట్టకూడదండి, పెద్ద మంట పెడితే మాడిపోద్ది స్వీట్ కదా. పెద్ద మంట పెట్టకుండా సిమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఒక అరగంట దాకా పట్టద్దండి, అంతే. సన్న సెగని కాలుద్ది కదా. ఇలాంటి పెద్దది ప్లేట్ ఉంటే ఇలా బోలిచ్చేసుకున్నాం అనుకో, చక్కగా ఉడుకుతుంటుంది లోపల. అంతలేకే మరి ఆ గిన్నె తీసుకొని, ఇందాక పాలు కాసాం కదండి, ఆ గిన్నె తీసుకొని ఒక చిన్న టీ గ్లాసులో సగం వాటర్ వేసేసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్లు చక్కెర వేసుకొని పెట్టుకోవాలి. అది కరుగుతూ ఉంటుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయండి, అవన్నీ దాని మీద అద్దుతున్నాను కేక్కి అద్దినట్టు, బాగుంటాయని, టేస్ట్ బాగుంటుంది అన్నీ పెట్టేసేసాను. ఇప్పుడు ఈ కేక్ అయితే ఈ పక్క బాగుంది కదా, కింద కాలిందండి. ఇప్పుడు దీన్ని ఇట్లా తిరిగేయాలంటే మనం అట్ల కడతో తిరిగేస్తే ఇరిగిపోయిద్ది. ప్లేట్ పెట్టేసేసి ఇట్లా తిప్పేసేసుకుంటే మనం తిరిగేసుకునేదానికి బాగుంటుందండి. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, నేను చూపించలేదు కానీ ఇది ఇలా వేసేసుకోవాలి. ఆ సైడ్ కూడా కాలినాక మళ్ళీ తిరిగి తిప్పేసుకోవాలి. ఇప్పుడు నేను నీళ్ళు పెట్టుకొని 2 స్పూన్లు చక్కెర వేసుకున్నాను. దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసి కాసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ తిప్పేసానండి. అట్టయితే అన్ని సైడ్లు కాలిన తర్వాత ఇప్పుడు ఈ చక్కెర కరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, వాటర్ ఈ అట్టు మీద ఇట్లా వేసేసుకోవాలి. అయితే ముందే వేసుకోవచ్చు కదా చక్కెర దీంట్లోకి సరిపడా అని అనుకోవచ్చు, కాదు ఇలా పోస్తే ఇంకా పీల్చుకొని రవ్వ కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. నాకు నచ్చినట్టు నేను చేశాను, మీకు నచ్చద్దు అనుకుంటున్నాను, అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. తర్వాత ఈ వాటర్ పోయంగానే కొంచెం లూజ్ అవుద్ది కదండి రవ్వ కాబట్టి, అప్పుడే ఈ చాకుతో ఇలా మనం కేకుల్లాగా కట్ చేసుకోవచ్చు. మామూలుగా అయినా తీసుకోవచ్చు, కాకపోతే మనకి ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసేసుకోవచ్చు. ఆ స్వీట్ వాటర్ అనేవి, చక్కెర నీళ్ళు అనేవి అప్పుడే పీల్చుకుపోతాయండి.
ఇప్పుడంతా కేక్ అంతా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీ అనేది కేక్ లాగా రెడీ అయిపోయింది. ఇదిగో మళ్ళీ ఇంకో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే పొడి పొడిగా ఉంటే ఆ పొడి అంతా కూడా తీసి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. యాలకుల పొడి అన్నీ వేసుకోవడం వల్ల మంచి రుచి ఉంటుంది. మీకు అందరికీ నా వీడియో నచ్చొద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి